ఇదండి డిఫరెంట్ గా రసగుల్లతో హల్వా చాలా చాలా బాగుంటుంది. బెల్లంతో చేశాం కాబట్టి హెల్దీ రెసిపీ కూడా. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రసగుల్లతో హల్వా చేసుకుందాం. ఇది బ్రెడ్ హల్వా కంటే కూడా చాలా బాగుంటుందండి. ముందుగా రసగుల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచేసుకోవాలి. ఈ విధంగా పీసులుగా తుంచేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇది 15 రసగుల్లండి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుకుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఈ కప్పుతో 1.5 కప్పు ఉందండి ఈ పౌడరు. ఇప్పుడు గిన్నె తీసుకొని 1.5 కప్పు బెల్లాన్ని, తూకంలో అయితే ఇది 300 గ్రాములు ఉంది, కొద్దిగా నీళ్లు పోసి కరిగిచ్చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేలోపు కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకోవాలి. కొద్దిగా ఎండు ద్రాక్ష, ఇవి వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ రస్కు పొడి వేసి మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది వేగిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టేసుకోవాలి. ఇది ఉడకనివ్వాలి. బెల్లం ఉడుకుతుంది, పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు రసగుల్ల పొడి వేసేసుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. అయిపోయిందండి, చాలా చాలా బాగుంటుంది. స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా ముక్కలుగా కూడా కోసుకోవచ్చు.